హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు నేను పచ్చని గింజలతో గొజ్జు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. సో ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా, సో కొంచెం సాల్ట్ వేసుకొని అనప గింజల్ని కుక్కర్లో 1 విజిల్ అయితే పెట్టుకోవాలి. సో చూడండి, ఉడికాయి, 1 విజిల్ వచ్చాయి, ఇలా ఉడికాయి. సో ఇటు సైడ్ పెట్టుకునేసి ఇప్పుడు అదే కుక్కర్లోకి వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నా. తర్వాత 4 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా, అవి కూడా ఇప్పుడు వేసుకుంటున్నా. సో ఇప్పుడు ఆలూని కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకుందాం. తర్వాత వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నా, అవి కూడా వేస్తున్నా. సో కొంచెం చింతకాయ అండ్ కొంచెం పసుపు, సాల్ట్ 2 వేసుకుందాం. వేసుకొని సో మూత అయితే పెట్టుకునేద్దాం. సో చూడండి, ఇలా అయితే ఉడికాయి. సో ఇప్పుడు పొటాటో అండ్ వంకాయల్ని 2 కొన్ని సైడ్కి తీసుకునేసి ఇలా అన్నీ పాముకొనేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు పోపుకి అయితే వేసుకుందాం. సో ఆవాలు, ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకొని పోపు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పెట్టుకున్నాం కదా, సో అవైతే వేసుకునేసి ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సో సాంబార్ అయితే రెడీ అయిపోతుంది గాయస్. సో చూడండి, మీరు మీ క్వాంటిటీని బట్టి వాటర్ కావాల్సి తీసుకోండి. ఇప్పుడు ఫైనల్గా రుచి చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా 2 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది గాయస్ ఈరోజు సాంబార్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ గాయస్, నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం. బాయ్ గాయస్.